నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి గవరపాలెం శ్రీ గంగపరదేశం ఆశ్రమ ప్రాంగణంలో ఎస్టీ గ్రూప్ చైర్మన్ శ్రీ గురుభవాని కాండ్రిగుల శ్రీరామ్ గురుభవాని మద్దాల శ్రీను ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గమ్మ 31వ చండీయాగ మహోత్సవాలు దేదీప్యమానంగా చేశారు. చండీయాగ మహోత్సవాలలో భాగంగా శ్రీ గంగపరదేశం ఆశ్రమంలో ఎస్టీ గ్రూప్ అధినేత గురుభవాని కాండ్రిగుల శ్రీరామ్ సంతోష్ కుమారి దంపతుల సారథ్యంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు నిమజ్జన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై శ్రీ కనకదుర్గ అమ్మవారిని నిలబెట్టి గవరపాలెం పురవేతుల గుండా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగించారు. అనంతరం ఏటికొప్పాక ఏలేరు కాలువలో అమ్మవారిని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో భవానీ భక్తులు, మహిళలు, శ్రీ గంగపరదేశం ఆశ్రమ భవానీ భక్తులు పాల్గొన్నారు. జై భవానీ, జై జై భవానీ. శ్రీ గంగపరదేశం భవన భక్తుల ఆధ్వర్యంలో 31వ చండీయాగ మహోత్సవంలో భాగంగా ఈ రోజు ముగింపు మహోత్సవాల సందర్భంగా ఈ రోజు ఉదయం అమ్మవారికి మహా నైవేద్యంతో ఈ యొక్క ఉత్సవం ప్రారంభించి మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ అనేది అనేక మంది భక్తులకు ఇక్కడ విరివిగా మేము మరియు మా గురుభవనుల ఆధ్వర్యంలో ఇక్కడ అత్యంత విశేషంగా మేము నిర్వహించ జరిగింది. మరి ఈ యొక్క ఉత్సవాలని సుమారుగా 31 సంవత్సరాల నుంచి కూడా మేము నిర్వహిస్తున్నాం. అనకాపల్లి పరిసర ప్రాంతంలో ఇన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న సంస్థ ఏదైనా ఉంది అంటే అది శ్రీ గంగపరదేశమ్మ భవన భక్తుల ఆశ్రమం చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఈ యొక్క ఆశ్రమాన్ని ఎన్ని సంవత్సరాలుగా ముందుకు నడిపిస్తున్నటువంటి మా గురుభవాని మద్దాల శ్రీ గారికి మా యొక్క గంగపరదేశమ్మ భవన భక్తుల ఆశ్రమం ద్వారా మేము అందరూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే ఈ రోజు ముగింపు సందర్భంగా మరి భారీగా అమ్మవారి ఊరేగింపు మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేయడానికి నిర్వహించుకొని అనేక సాంస్కృతిక కార్యక్రమాలని ఇక్కడ ఏర్పాటు చేశాము. మరియు ఈ యొక్క ఊరేగింపు అంతా అనకాపల్లి గౌరపాలెం పురవీధుల గుండా ఊరేగించి మెయిన్ రోడ్డు మీదుగా మరి కొప్పాక దగ్గర ఉన్న ఏలేరు కాలంలోని అమ్మవారి నిమజ్జన మహోత్సవం కార్యక్రమం ఈ రోజు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి అశేషంగా భక్తులందరూ కూడా ఇక్కడ విరివిగా ఇచ్చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మా యొక్క ఆశ్రమం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు.